11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో గ్రాండ్ సక్సెస్ అయింది. సుమారు 3,50,000 మందితో 30 కిలోమీటర్లలో యోగా కార్యక్రమం దిగ్విజయంగా సక్సెస్ అయింది. 23 వరల్డ్ రికార్డులు, 2 గిన్నీస్ బుక్ రికార్డులు సైతం సొంతం చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మారుమూల గ్రామమైన గారా మండలం చెగిడిపేటకు చెందిన కలకదాలమ్మ యోగా ఫోటోలు చూపించారు సీఎం చంద్రబాబు. ఆమెపై ప్రశంసలు కురిపించారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు 3 లక్షల మంది పైన స్ట్రెచ్ చేసే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ది విజన్ వీ హ్యావ్ ప్రొవైడెడ్. 3 లక్షల వాళ్ళకంటే డబ్బులు వచ్చాయి. మీరు 3 లక్షల మంది కంటే వచ్చిన వాళ్ళు వాలంటరీగా వచ్చారు. నేను వచ్చిన ఫోటో చూపించాడు ముందే. ఫోటో ఒక మహిళ, గ్రామీణ మహిళ, ఏజ్డ్ మహిళ యోగా చేసే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ ఏ వెరీ ఇన్స్పైరింగ్. ఆ విధంగా ప్రతి ఒక్కరు మనం పిలిపించాం. ఇంట్లో మీరు యూ కెన్ సీ ది ఫోటో. ఆవిడ చూసినాక మీరు రియలైజ్ అవ్వాలా లేదా? మీరు మీడియా వాళ్ళు ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు రియలైజ్ షీ ఈస్ స్మెల్లింగ్ ది బెనిఫిట్స్ ఆఫ్ యోగా. అచ్చెన్నాయుడు చేశారు, మీరు కూడా చేయాలన్నా. I'm very happy. అయితే కలగదాలమ్మ యోగా చేయడానికి గల కారణం ఏంటి? అసలు ఇంత వైరల్ అవ్వడానికి దాలమ్మ ఏం చేసిందనే దానిపై తన సొంత గ్రామం చెగిడిపేట నుండి మా ప్రతినిధి సౌమ్య మరింత సమాచారం అందిస్తారు. 11వ అంతర్జాతీయ సందర్భంగా విశాఖపట్నంలో యోగాంధ్రాని ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నిర్వహించడం జరిగింది. దీనిలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే వీళ్ళందరూ గిన్నీస్ రికార్డ్ తో పాటు 22 రికార్డులు కూడా సాధించారు. అయితే వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఎక్కడికి వెళ్లకుండానే తను ఉంటున్న దగ్గరే యోగాసనాలు వేసి ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మాత్రం ఒక బామ్మ నిలిచింది. ఆమె పేరే దాలమ్మ. ఆవిడది శ్రీకాకుళం జిల్లా శ్రీకోర్మం దగ్గర ఉండేటటువంటి సిగిడిపేట అనేటటువంటి గ్రామం. ప్రస్తుతం 65 ఏళ్లలో కూడా యోగా డే సందర్భంగా ఆమె వేసినటువంటి ఆసనాలు మాత్రం అందరినీ కూడా ఆకర్షించాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దాలమ్మ మనతో పాటు ఉన్నారు. ఈ బామ్మ గారి కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అందరికీ ఇన్స్పిరేషన్ అని చెప్తూ, అంతేకాదు బామ్మ వేసినటువంటి ఆసనాలు చాలు గ్రామ స్థాయిలో కూడా యోగాంధ్ర ఎంత సక్సెస్ అయిందో చెప్పుకోవడానికి అని చెప్పారు. ప్రస్తుతం బామ్మ మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. బామ్మ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా ఆయన నోటితో మీరు అందరికీ కూడా ఆదర్శం అని చెప్పారు. అసలు ఎక్కడ వేశారు యోగాసనాలు, ఎలా వేశారు? ఈ యాదర్దేట్ మీద అమ్మ, యాదర్దేట్ మీద వాగల లేచినాను. చెరుపైన మచ్చలు పడుతుంది, చెరుపైన అనుకుని తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళినంత వాగం వెయ్యాలి, వాగం చేయాలి అంటే ఏం ఆగమని వాళ్ళందరూ గది వేసి నవ్వేసి బానిసినాను. నవ్వేసి అనేసి నా సరదాకే కనుక నిప్పాక ఈ మెల్ల ఈ కాలు మీద వేయడము, ఈ దానం వేయడము, ఈ కాలు మీద కాలు వేయడము, అలాగే వాళ్ళకి గది మీద నవ్వుకొని వాళ్ళు వేసినారు. కానీ నేను వేసినాను. నాకు మరి ఏదో చంద్రబాబు నాయుడు నా పెద్ద కొడుకు అనుకో నేను గురించి నా ఫోటో వెళ్ళిపోయింది. ఓకే, మరి అందరూ చేసినాను. నేను ఒకసారి. ఎవరు తీసారు బామ్మ మీ ఫోటో? మా ఫోటో ఏం పేరు యామాట, దిగులు యామ చేసింది. తీసారని తేలదు నాకు. ఎస్ఈ గోరు డిగ్రీ ఎస్ఈ గోరు అట తీసారని తేలదు. గాలాడ ఏటో శబ్దం లాగా అది వచ్చింది గిర్రం అనుకోని. కానీ తిరగతాను చూసుకోనాక నీ ఫోటో తీయడం చూడలేదు. ఒట్టినే నవ్వుకున్నాను నేను. ఈ కాలేలు కనుక చెయ్యి ఎత్తుకొని ఇదే నవ్వుకుంటాను జెండాలాగా. ఈ జెండాగాలు ఎత్తానన్న అదే నవ్వుకుంటాను. అందరూ ఎత్తున్నారు, అందరూ చేస్తున్నారు. కానీ మరి నాకు ఏం గురించి చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకు ఈ ప్రదర్శన పెట్టాడు. మీ వయసు ఎంత ఉంటుంది? మా వయసు నా వయసు 64. 5 అంతా 4 అనుకో 5 వేసి 65. 65 ఏళ్ళు అంటున్నారు కదా, 65 ఏళ్లలో ఎప్పుడైనా యోగా వేశారు? అసలు యోగాసనాల కోసం మీకు తెలుసు? బాగానే తేలదు నాకు. అసలు టీవీ చూడడం తేలదు, సెల చూడడం తేలదు. కోడాలు టీవీ సెల చూస్తే పొరలు పోతాయి ఏటా చూస్తారా అనుకుని తిరిగిపోతాను గిర్రిన అల్లెళ్ళకి వెళ్ళి. సో చూసారు కదా, అస్సలు ఐడియానే లేదంట యోగాసనాల మీద. కేవలం ఆ యోగా డేలో వాళ్ళందరూ వేస్తున్నారని చెప్పి వాళ్ళని చూసి వేశానని చెప్తున్నారు. అండ్ దాలమ్మ కుటుంబ సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ మీ పేరు? రమణ గారు. మీరు ఎన్నో అబ్బాయి దాలమ్మ గారికి? ఫస్ట్ అబ్బాయి, మొదటి అబ్బాయి. ఓకే, మీ అమ్మగారి పేరు డైరెక్ట్ గా సీఎం చంద్రబాబు నాయుడు నోట్తో చెప్పారు, అందరికి ఆదర్శం అని చెప్పారు. విన్నారా ఆ వీడియో? అసలు ఏమనుకుంటున్నారు? విన్నాం మేడం గారు. మా అమ్మ అయితే చాలా ఆనందం పడ్డాం. మా అమ్మగారు చేయడం మా చాలా ఆనందంగా పడ్డాం సార్. అంటే ఒక చదివిన వాళ్ళైనా అలా చేయలేదు, ఎవరు జాబ్ వచ్చిన వాడైనా అలా చేయలేదు.
ఇంచుమించి వప్పింగ్ లో కలెక్టర్ అయ్యింది ఒక పాప, యలమల పాప. ఆ కలెక్టర్ కన్నా ఎక్కువ బహుమతి తెచ్చినట్టుగా ఉంది మాకు మా అమ్మగారు ఈ వయసులో. అంటే అమ్మాయి చదువుకుంది కలెక్టర్ అయ్యింది, మా అమ్మ చదువుకోకంటే కలెక్టర్ అయినట్టు ఉంది ఇప్పుడు మాకు. మామూలుగానే మీ అమ్మగారు వేసిన యోగాసనాలు అందరూ సోషల్ మీడియాస్ లో, వాట్సాప్ లో, ఇన్స్టాల్లో చూస్తున్నాం కదా, మీరు చూసారా అలా అందరు అందరు ఫోన్ లో చూసి మా చుట్టపోలు బాగారు మా కుటుంబం మొత్తం సిగడిపేటల్లా మా కలగోలు అంటే దగ్గర అది 6 అండములు మా తండ్రులు, మా కుటుంబం మొత్తం అందరము చూసి మా పెద్దమ్మెల చేసింది, మా పెద్దమ్మెల చేసింది, మా వాళ్ళందరూ కూడా ఆనందపడిపోయి ఆ ముసలిదాన్ని నేను మొన్నటి పెట్టే ముసలిదానికి ఒళ్ళు ఎడకంటారు. లేదురా నన్ను చేయలేదు, ఎందుకలా పెట్టాను, ఏ మండపాడు పెట్టాను అనేసి అది తిట్టుకుంటుంది. ఇంకా లేదా తిట్టుకోవడం కాదు, అది కరెక్టేనమ్మ, బాగా చేసావు, నీకు ఎలా నేర్చావు, ఏడు చేసావని నేను మామూలుగా మా అమ్మకి అడిగితే పాలకూర మండపాపు తీసాను, నీకేడు తెలుసు అలాగే అంటారు. వద్దురా అంటే లేదమ్మా బాగా చేసావు, అందరూ మన చుట్టాలు బంధువులు ప్రతి ఒక్క దగ్గరే తెలనోడ లేదు తెలిసినోడు కల్లా మనకి ఏడు మీ అమ్మేటి అలా చేసిందని ఒక ఎస్ఏ ఒక కానిస్టేబుల్ గారు మా మేనత్త కొడుకు అనమాట, ఇది పల్లరావన్ అని, అతను బూర్జు మండలంలో చేస్తాడు. అతను కూడా నేను సాయంకాలం ఫోన్ చేశారు, మేస్త్రి గారు నేను మేస్తున్నా ఆపి మేస్త్రి గారు మీ అమ్మేటి అలా చేసింది, ఇదేది మన యాక్షన్ లాగా ఉంది, ఈ చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు చాలా నీ అమ్మకి ఆనందం పడిపోయి పుట్టే సమస్య చూసుకుంటారు. బాగా ఉంది మేడం గారు, బాగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు మరి సీఎం గారు మాము ఇంతవరకు ఇద్దరు అనుకున్నాము, అంటే మా చంద్రబాబు నాయుడు కూడా మా పెద్ద అన్నయ్య అనుకుంటాను ఇప్పుడు నుండి. అంటే ఎంత ఇగ్విల్గా చేసేది, 10th క్లాస్ చదువు రాసి పరీక్ష రాసినట్టు చేసింది కదా, పరీక్ష రాసి 10th పరీక్ష అయితే అంత సరదాగా ఉంటాము, ఇప్పుడు అంత పరీక్ష డిగ్రీ ఎంఈసీ దాడి చేసినట్టు అయిపోయింది ఆనందం, అంతే మరి ఇంకేట్లేదు. సో చూస్తున్నారు కదా, ఈ ఏజ్ లో కూడా బామ్మ చేసినటువంటి యోగాసనాలు డైరెక్ట్ గా సీఎం నోట్ తోనే పొగడంతో కుటుంబాలకు కూడా ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే యోగా డేలో ప్రత్యేక ఆకర్షణగా ఈ బామ్మ నిలిచిందని మాత్రం చెప్పుకోవచ్చు.